పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ బంగారం షాపు తాళం పగలగొట్టి బంగారం నగదు అపహరించిన మహిళని 24 గంటల్లో కేసు ఛేదించి మహిళ దొంగను పట్టుకున్నారు పెద్దపల్లి పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పైడ బజార్లో గల ఓ బంగారం షాపులో షటర్ తాళం పగలగొట్టి 100 గ్రాముల బంగారం 40,000 నగదు మంగళవారం రోజున ఓ మహిళ అపహరించింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పెద్దపల్లి పోలీసులు 24 గంటల్లో ఆ మహిళను పట్టుకొని బంగారం నగదును స్వాధీనపరుచుకున్నారు. పైట బజార్లోని బంగారం వ్యాపారులు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా కలిగి ఉండాలని పోలీస్ నిఘా సైతం పెంచుతున్నట్లుగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు. పెద్దపల్లి లోకల్లో 24వ తేదీ అంటే ముందు రోజు రాత్రి పైడా బజార్లో ఒక బంగారు షాప్లో మనకు దొంగతనం జరిగినట్టుగా దేవరకొండ కరుణాకర్ గారు వాళ్ళ షాప్లో దొంగతనం జరిగిందని షట్టరు అన్నోన్ పర్సన్స్ తాళం పగలగొట్టి దొంగతనం చేశారని సుమారుగా ఒక 100 గ్రాముల వరకు బంగారం దొంగతనానికి గురైంది. అదేవిధంగా 40,000 రూపాయలు దొంగతనం చేసి వెళ్ళారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం సమయంలో కేసు మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇమీడియట్గా క్లూస్ టీమ్ను పిలిపించడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీము ఛాన్స్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి మనము నిందితురాల్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సుమారుగా 103 గ్రాముల బంగారం ఆమె దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు గోల్డ్ బంగారు చైను, బంగారు గుండ్లు, తర్వాత బంగారు గొట్టాలు. క్యాష్లో కూడా 40,000 క్యాష్ పోతే 28,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఆమె సొంతానికి ఖర్చు చేసింది. నిందితురాలు భర్త 8 సంవత్సరాల క్రితం చనిపోయిండు. ఆమె కొన్ని రోజులు హోటల్లో పనిచేసింది. ఆ తర్వాత ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటూ ఆమె జీవనోపాధి గడవక ఖర్చుల కోసము ఆమె దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నది. 24వ తేదీ రాత్రి సుమారుగా 11 గంటల తర్వాత ఆమె అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఒక సుత్తె తీసుకొని వెళ్ళి బంగారు షాపు దగ్గర అక్కడ తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసి అక్కడి నుంచి ఆ బంగారు వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడన్నా అమ్మేయాలనుకొని ఆమె ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనము పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అన్ని రకాల క్లూస్ను వెరిఫై చేయడం జరిగింది. ఆ అన్ని రకాల క్లూస్ వెరిఫై చేస్తున్న క్రమంలో సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేసి ఆమె మూవ్ అయిన ఏరియాస్ అన్నిటిని కూడా వెరిఫై చేస్తూ వెళ్ళి ఆమె ఎక్కడైతే కిరాయికి ఉంటుందో ఆ ఇంటి దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆ ఇంటి దగ్గర పట్టుకున్నప్పుడు ఆమె దగ్గర నుంచి బంగారము అదేవిధంగా క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో కేసు రిపోర్ట్ అయినటువంటి సమయాన్ని నుంచి రికవర్ అయిన టైము వితిన్ 24 అవర్స్లో ఇది గ్రేవ్ కేసు. దీన్ని ట్రేస్ చేయడం జరిగింది. అదేవిధంగా బంగారము క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసును ఛేదించినటువంటి పెద్దపల్లి సిఐ ప్రవీణ్ గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు, మల్లేశం అండ్ సిబ్బంది ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్స్ ప్రభాకర్, అనిల్ కుమార్, రాజు, రమేష్ వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్, ఒక టీం వర్క్ చేశారు. వీళ్ళందరినీ కూడా పెద్దపల్లి ఏసీపీ గారు కృష్ణ గారు గైడ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అంతా యూజ్ చేసి ఇది పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అందరికి కూడా పోలీస్ సైడ్ నుంచి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉన్నదో సీసీ కెమెరాల ద్వారా రికవరీ అనేది జరగడానికి ఈజీ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ, అది కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ రెసిడెన్షియల్ హౌసెస్ కావచ్చు, ఎక్కడైనా కూడా సీసీ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటే
ముందుగా దొంగతనాలు అనేటివి జరగవు. సీసీ కెమెరాలు ఉన్న ఏరియాస్లో దొంగతనాలు జరగవు. ఒకవేళ జరిగినా కూడా వాటిని రికవరీ చేయడం అనేది, ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా సీసీ కెమెరాలను పెట్టుకోవడానికి ముందుకు రావాలి. దీన్ని అందరూ కూడా ఒక వీలైనంత త్వరగా చేసినట్టయితే మనకు ఏరియాస్ అన్నీ సేఫ్టీగా ఉంటాయి. సార్, నిందితురాలకి గత నేర చరిత్ర ఏమైనా ఉందా? ఇదే మొదటి నిందితురాలు గతంలో ఎలాంటి కేసుల్లో లేదు, ఇదే ఫస్ట్ కేసు. ఇక్కడ అమ్మాయి నిందితురాలి సొంత ఊరు ఇక్కడ వీణవంక మండల్ బేతిగల్ విలేజ్. ప్రస్తుతం ఎక్కడ ప్రస్తుతం పెద్దపల్లిలో కిరాయి తీసుకుని ఉంటుంది. సార్ తరచుగా పాత బజార్లోనే అది గోల్డ్ సంబంధించిన షాప్లోనే దొంగతనం జరుగుతుంది. వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళకి పాత బజార్లో ఏదైతే పైడా బజార్ ఈ ఏరియాస్లో మీరు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్తున్నారో వాటి మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. పెద్దపల్లి టౌన్ అండ్ అదర్ ఏరియాస్లో కూడా బీట్ సిస్టమ్ను, పెట్రోలింగ్ సిస్టమ్ను ఇంటెన్సిఫై చేశాము. ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాము. అదేవిధంగా షాప్ల యజమానులు కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ హౌసెస్ వాళ్ళు కావచ్చు, ఈ సీసీ కెమెరాలు అనేటివి పెట్టుకోవాలని కోరుతున్నాం.